ఇప్పుడు మీరు చూస్తున్నది బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలలో నివాళులు అర్పించిన డాక్టర్ రాపోలు రాములు. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని డాక్టర్ రాపోలు రాములు అన్నారు. ఫెడరేషన్ కమిటీ సభ్యులతో కలిసి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని, ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మల, బోడుప్పల్ మహిళా అధ్యక్షురాలు సమతా యాదవ్, ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాసరెడ్డి, చీఫ్ అడ్వైజర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ ఉప ప్రధాని, నిష్కలంక రాజకీయ నీతిజ్ఞుడు బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క 117వ జయంతి ఉత్సవాన్ని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహనీయుని యొక్క స్ఫూర్తిని రాబోయే తరాలకు అందే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వారు అతి చిన్న వయసులోనే ఈ కుల వ్యవస్థ కోరల నుండి బయటపడడానికి అనేకమైన అతి పిన్న వయస్కు నుండే ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. తిరుగుబాటు తత్వాన్ని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చు అన్ని విధాలుగా పాఠశాలలోనైతేనేమి, కుటుంబ పరంగా అయితేనేమి, రాజకీయ రంగ ప్రవేశంలోనైతేనేమి, రకరకాల రాజకీయాలలో ఎన్నో కష్టాలని ఎదుర్కొని అతను రాజకీయ రంగంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టి అతని అలా ఇంత గొప్ప స్థాయిని మనకు సంపాదించి ఇచ్చినటువంటి ఈ మహనీయుల యొక్క జయంతి వేడుకలను మనము ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. బాబు జగజ్జీవన్ రావు గారు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ప్రతి రంగాలలో స్టూడెంట్ 10 ఇయర్స్ బాబు అప్పటి నుండి కూడా ఆయన ఎదుర్కొన్నటువంటి రకరకాల సమస్యల మీద ఇంతకుముందు అన్నగారు మాట్లాడారు. నిజంగా కూడా అంత గొప్ప మహనీయుని యొక్క జన్మదిన వేడుకలు ఇవాళ మనమందరము ఇక్కడ ఈ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషకరము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.